మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. అత్యంత ఘోర కష్టమైనటువంటి పరిస్థితుల నుండి విముక్తి పొందాలి అని అనుకున్నా, లేదా ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుకు వెళ్ళటం లేదు అని అనుకున్నా, లేదా నమ్మిన వారే మాకు మోసపూరితమైనటువంటి వాతావరణము చూపించారు, అన్నం పెట్టినటువంటి వారికే సున్నం పెట్టారు అని అనుకునే సందర్భం కావచ్చును, లేదా ఉద్యోగము ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు అసలు ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో అయినా, లేదా భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపిస్తూ ఉన్నది, కొంత అన్యోన్యంగా లేము అని అనుకునేటువంటి వారు కావచ్చును, లేదా మనతో ఉంటూ మనకు సంబంధించినటువంటి విషయాలను పక్క వాళ్ళకు చెప్పేటువంటి సందర్భాలు కావచ్చు. అయితే ఎందుకంటే వ్యక్తిగత జాతకరీత్యా కొన్ని దశ అంతర్దశలు ఏర్పడినటువంటి సందర్భాలలో మనకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందులో మనకు శనైశ్వరుడు ఏమిటి అంటే కొంత మనకు నెగిటివ్ ఇంపాక్ట్ను కలిగిస్తాడు. గురువు ఏమిటి అంటే గొప్ప అవకాశాలను ఇస్తాడు. రాహువు ఏమిటి అంటే మనకు కొంచెము ఒక మాయలో పడేసే పరిస్థితి ఉంటుంది. కేతు ఏమిటి అంటే కొంచెము మనము ఒక విరక్తి కలిగేటువంటి భావన, అదేవిధంగా లోన్ సెక్టార్కు వెళ్ళేటువంటి పరిస్థితులు. సూర్యుడు ఏమిటి అంటే కొంచెం ఈగో క్లాషెస్, ఈగో రిలేటెడ్ ఉండేటువంటి పరిస్థితులు. సో మొన్నొకరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఇచ్చి నా పరిస్థితి అసలే బాగాలేదు గురువుగారు అని చెప్పన్నారు మనకు తెలిసిన వాళ్ళు బాగా దగ్గర. సో నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒక 7 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, మీ తండ్రి గారికి కొంత అనారోగ్య సమస్యలలో ఉన్నాడు. రెండవది, మీ అమ్మగారికి కొంచెం అనారోగ్య సమస్యల్లో ఉంది. మూడవది, మీ సిబ్లింగ్స్ అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయా. నాలుగవది, మీరు మీ కోపం మూలకంగా ఏమైనా కోల్పోయారా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా. ఐదవ విషయము, ఏమైనా బ్రేకప్స్ జరిగాయా. మరి ఇట్టి సందర్భాలు ఈ విధమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చును. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే కొంతమేర దగ్గర దాకా వివాహ సంబంధాలు వచ్చాయని మిస్ అవుతున్నాయి. ఇవి అడగడం జరిగింది. ఎందుకంటే నాకే ఎవరో ఏవి నాకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తూ ఉన్నారో, నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది వెళ్తున్నారో, ఇప్పటికీ ఎంతమందితో నేను మాట్లాడుతున్నానో అందరికీ తెలుసు. వన్స్ నన్ను కలిసిన తర్వాత, అదేవిధంగా నన్ను కలవక ముందు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇక్కడ విషయం ఏమిటి అంటే ముఖ్యంగా అంటే మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ విధంగా మనం చెప్పేటువంటి బాధలు పడుతూ ఉన్నారో ఒకటే విషయం చెప్తున్నాం. కొంత గోధుమ పిండి ఆట అంటారు. రెండవది కోకోనట్ అంటే కొబ్బరి పొడి. మూడవది కొంత రైస్. నాలుగవది కొంత శర్కర పొడి. అలాగే ఐదవది కొంత మనకు కొంచెం నెయ్యి. ఆరవది మనకు ఇవి అంటే ఒక కొబ్బరి అంటారు, లైక్ కొబ్బరి చిప్ప లేదా ఎండు కొబ్బరిని తీసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తము కూడా చక్కగా కలిపేసి మన ఎండు కొబ్బరిలో వేసి సుమారుగా 11 ఎండు కొబ్బరిలను తీసుకొని 11 ఎండు కొబ్బరిలో మొత్తము కూడా నింపేయాలి. మొత్తము నింపేసి వీటిని మీ ఇంటి వెనకాల సైడ్ ఒకటి, ఏదైనా రావి చెట్టు కింద ఒక 2, మర్రి చెట్టు కింద ఒక 2, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలలో ఒక 2, ఏమైనా చెట్టు మొదట్లో ఒక 3-4 ఇట్లా పెట్టేసేయండి. అంటే లెక్కతో కౌంట్ లేదు, మీకు తోచిన ప్లేసులలో మీరు పెట్టడం ద్వారా ఘోర కష్టాల నుండి విముక్తి కలిగే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ నైవేద్యము చీమలు స్వీకరిస్తాయి. చీమలు తినేటువంటి విధంగా చీమలకు ఒక గూడు అనేటువంటిది మీరు ఇస్తూ ఉన్నారు. ఈ చీమలకు ఇచ్చేటువంటి ఒక ఇల్లు నిర్మాణము అనేటువంటిది మీ జీవితంలో ఉన్నత స్థాయిగా మీరు అంచెలంచెలుగా పైకి ఎదిగే పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఎవరైతే మనం చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాలతో చక్కగా ఎండు కొబ్బరిలో వేసి ఆ కొబ్బరి అక్కడ పెట్టేసేయండి. మీ జీవితంలో ఒక 11 నుండి 41 రోజులలో
అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది మీకు కనబడుతుంది. సో వ్యక్తిగత జాతకం రీత్యా నడిచే దశ అంతర్దశలు 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.